ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీవో విడుదల తాజా అప్డేట్స్ నేటి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఛానల్లో ఆర్టిస్ట్లో స్టాఫ్ ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ లబ్ధారుల సంస్థకు ఊరటనిచ్చింది అనమాట. విశ్రాంత ఉద్యోగులు వారి జీవిత భాగస్వాములు తమ నెలవారీ నగదు ప్రయోజనాన్ని పొందడానికి ఇకపైన డిపోల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లు డిఎల్సి సమర్పించే వెసులుబాటు కల్పిస్తూ టీజీఎస్ ఆర్టీసీ ఎస్ఆర్బిఎస్ చైర్మన్ మంగళవారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం పైన చేయాలని చెప్పేసి కోరుతూ తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సంఘం ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం రూపంలో ఆప్షన్లు అందజేశాయన్నమాట. మే 1 తేదీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల నేతలకు భేటీ అయ్యే సందర్భంగా మొత్తానికి అపాయింట్మెంట్ డేను ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వం ఆర్టీసీలో ఉద్యోగుల విలీనంపైన సీఎం సూచన మేరకు ఆప్షన్ అందజేసినటువంటి కార్మిక సంఘాలు అనమాట. సో ఇవన్నీ కూడా జూన్ 2న కార్మిక సంఘాలు దృష్టి పెట్టారనమాట. పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఇక ఏపీ పంచాయతీరాజ్ ఏదైతే ఇంజనీరింగ్ విభాగం రిటైర్డ్ ఎంప్లాయీస్ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తుందన్నమాట. పలు సమస్యలు దీర్ఘకాలంలో పెండింగ్లో ఉండడం వారి జీవనోపాధి కూడా కష్టమవుతుందని చెప్పేసి తెలియడం జరిగిందనమాట. వేతన స్వర్ణ బకాయిలు వెంటనే చెల్లించాలని, ఖర్చుల పెరుగుదల ఆధారంగా వృత్తి బకాయిలు కూడా ఇవ్వాలని బుధవారం ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారనమాట. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. పారదర్శకంగా ఉద్యోగులకు బదిలీలకు సంబంధించి అంటే ఉద్యోగ బదిలీ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, విమర్శకు తావు లేకుండా చేపట్టాలని ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమ మంత్రి శాఖ అడ్డూరి లక్ష్మణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అనమాట. ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించి గురుకులాల్లో అమలు చేసేటువంటి 370 జీవో కారణంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.